అసలు వింటుంటా బాధలు చెప్పడానికి. దేనికి వచ్చిండు? వినడానికేగా. మరి ఎందుకు వచ్చిండు? వచ్చి ఇట్లా హాయ్ అని చెప్పడానికి వచ్చిండా? ఆయన చెప్పుకుంటూ వెళ్తుండా? అంతేగా. అసలు ఆగుతుండా? ఆగు ఆగు అన్నాను, ఆగుతుండా? ఆగట్లేదు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా మేము ఇంత పచ్చి బట్టలు. ఆయన కూడా మీకోసం కష్టపడుతున్నాడు. ఏది ఏ కష్టం? ఇదేనా హాయ్ అని చెప్పడమా? హాయ్ అని చెప్పడమా? ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేగా. నిలబడి మాట్లాడదు. హాయ్ ఆగండి ఆగండి అన్నా గానీ ఆగేది లేదు. మరి వీళ్ళు తిన్నారా, ఉంటున్నారా, వర్షంలో తడుస్తున్నారు. మీకు ఫుడ్ 3 రోజుల నుంచి ఎవరిస్తున్నారండి? ఎవరిస్తున్నారు? ఏది ఏది కనీసం వాటర్ ఇగో ఆయనకి ఏడ దోవలు కొడితే బీచింగ్ ఇప్పుడేసారు పొద్దున్న నుంచి. ఇప్పుడు ఆయన వచ్చే ముందు వస్తున్నాని. ఎందుకంటే మేము చచ్చినా పర్వాలేదు, ఆయన సేఫ్ ఉండాలి. ఆయన సేఫ్ ఉండాలి. దోమలు కుట్టొద్దు, జ్వరం రావద్దు, ఏది రావద్దు, హాస్పిటల్ పాలు కావద్దు. ఆయన ఏసీలు వేసుకుని ఏసీలలో పండుకుంటాడు. మేమేం దోమలలో పడుకోవాలి.